విషయానికి వస్తే ఈ సంఘటన బాబా జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. భౌతిక బలం కంటే ఆత్మబలం, సహనం గొప్పవని, లౌకిక లౌకిక విషయముల పట్ల ఆసక్తి విడనాడాలని, గెలుపు ఓటములు దైవాధీనమని, అహంకారాన్ని వదిలేయాలని బాబా పరోక్షంగా బోధించారు. ఆ తర్వాత వారి ప్రవర్తనలోనూ, వేషధారణలోనూ స్పష్టమైన మార్పులు వచ్చాయి. అప్పటి నుండి ఒక ఫకీరులా ఉన్న బాబా ఒక గురువులాగా మారారు. బాబా కఫ్‌ని, పొడవాటి చొక్కా, తలకు గుడ్డ కట్టుకునేవారు. అప్పట్నుండి ఆయన పూర్తి శాంతమూర్తిగా, అంతర్ముఖుడిగా మారారు. అక్కడి నుండి షిరిడీ సాయిగా ఆయన మహిమలు విశ్వవ్యాప్తం కావటం మొదలయ్యాయి. ఎవరితోనూ తమంతట తాముగా మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడలో గడిపేవారు. అప్పట్నుండి బాబాను దర్శించుటకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవారు. ఎప్పుడు భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. ఆ ధునిలో అహంకారాన్ని, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి దైవమే యజమాని అని పలికేవారు.